హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర ప్రాణాల్ని కాపాడిన శౌర్య, డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక దీప ఇద్దరూ కూడా శౌర్యని తీసుకుని శివనారాయణ ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక దసరన అయితే శౌర్యని తీసుకొచ్చి మంచి పని చేశార్రా, శౌర్యతో కాసేపుంటే మనసులో ఉన్న బాధంతా కూడా పోతుంది అని శౌర్యతో అయితే ఇక సుమిత్ర, దశరథ ఇద్దరూ కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే గదిలో ఆలోచిస్తూ ఉండగా పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, ఏంటే తెగ ఆలోచించేస్తున్నావు, రిపోర్ట్స్ ఎలా మార్చాలని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. లేదు గ్రాని, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బావని, దీపని చూశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక దీపని చూశావా? అక్కడేం చేస్తున్నారు వాళ్ళు చూపించుకోవాల్సింది ఆ డాక్టర్ కాదు గదా, గైనకాలజిస్టు దగ్గరికి కదా వెళ్లాల్సింది అని అంటూ ఉంటే, అదే నాకనుమానం. అలాగే ఆ డాక్టర్ కూడా నేను గదిలోకి వెళ్ళినప్పుడు టేబుల్ మీదున్న రిపోర్ట్ని తనైతే దాచేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని అసలు ఏం జరుగుతుందే, ఏమీ అర్థం కావడం లేదే అని అంటూ ఉంటే, వాళ్లకి నిజం తెలిసిపోయిందేమో అని నా అనుమానం గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిజమా? ఏం నిజం అని అంటూ ఉంటుంది పారిజాతం. అదే, నేను ఇంటి వారసురాల్ని కాదని అది దీప అని చెప్తబోతూ ఆగిపోతుంది జ్యోత్స్న. నువ్వు ఇంటి వారసురాలి కాదని మరి దీపా అని అంటూ ఉంటుంది పారిజాతం. ప్రతిసారీ కూడా నేను గ్రానీ దగ్గర ఇలా దొరికిపోతున్నానంటే అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. ఏం లేదు గ్రానీ, నేనే ఇంటి వారసురాల్ని కాదని అసలు వాళ్ళకి తెలిసిపోయి ఏమన్నా డౌట్ అడగడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లారేమో అని నాకనిపిస్తోంది అని అంటూ ఉంటే, చూడు, నువ్వు అలాంటి అనుమానాలు ఎక్కువైపోయాయి, ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు, అందుకేనేమో నా కొడుకునెక్కడో దాచేసి ఉంటావు అని పారిజాతం అంటూ ఉంటే, గ్రానీ, నీకసలు బుద్ధుందా? ప్రతిసారీ కూడా నువ్వెందుకు వెళ్ళి నాన్న దగ్గర ఆగుతావు అని అడుగుతూ ఉంటే, ఆ కొడుకెక్కడున్నాడో తెలిసేవరకు నేను నిన్ను ఇలా అనుమానిస్తూనే ఉంటాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతమన్న మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, సరే, నేనేం చేయలేదన్నా నువ్వు వినిపించుకోనంలేదు కదా, నీ అనుమానం అనుమానమే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే కాని ఆ పిల్ల రాక్షసొచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో పారిజాతం. శౌర్య వచ్చిందా? ఇప్పుడెందుకొచ్చిందది అని అంటూ ఉంటే, మీ నాన్నే రమ్మన్నాడట, వస్తే మీ అమ్మకి కొంచెం ఆనందంగా ఉంటుందని మీ నాన్నే పిలిపించాడట అని చెప్తూ ఉంటే, మా నాన్నకేమన్నా బుద్ధులేదు, అదేమన్నా సొంత మనవరాలా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవడానికి అని జ్యోత్స్న అయితే తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక పారిజాతం దగ్గరికి శౌర్య అయితే వస్తుంది. వచ్చేసరికి అప్పుడే ఇక జ్యోత్స్న శౌర్యని చూసి, ఎందుకొచ్చావే, నీకు స్కూల్ లేదా అని అడుగుతూ ఉంటే, నేనెందుకొస్తే నీకెందుకు, నా ఇష్టం, నేనెప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను, ఇది నా ఇల్లు అని అంటూ ఉంటుంది శౌర్య. ఏంటే నీ ఇల్లు? నీకేమన్నా తిచ్చిపట్టిందా? ఈ ఇల్లు నీదెలా అవుతుంది? మీ అమ్మేమన్నా ఈ ఇంటి వారసురాలా ఏంటి, ఈ ఇల్లు నీదవ్వడానికి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శౌర్య అయితే, ఈ ఇల్లు నాదేనని, ఈ ఇంట్లో సర్వహక్కులూ నాకేనని మా నాన్న చెప్పాడు అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే జ్యోత్స్న అది విని షాకైపోతూ, మీ నాన్న చెప్పాడా? ఇంకేం చెప్పాడు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకేం చెప్పలేదు, ఇంతే చెప్పాడు అని అనంగానే అప్పుడే శౌర్యని తీసుకువెళ్లి కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ని అడుగుతూ ఇలా చెప్తూ నిలదీస్తుంది, ఈ ఇల్లు దానిదేనని, ఇంట్లో సర్వహక్కులూ దానికేనని నువ్వు చెప్పావంటోంది బావా, అసలు ఈ ఇల్లు దానిదెలా అవుతుంది, హక్కులు దానెలా అవుతాయి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న కార్తీక్ని. అప్పుడే నేను చెప్తాను అని దశరథ అయితే అంటాడు. ఇక దశరథ వచ్చి, నేనే అన్నాను, ఈ ఇల్లు కూడా నీదే, ఈ ఇంట్లో సర్వహక్కులు నీవేనని. అప్పుడు శౌర్య వెళ్ళి వాళ్ల నాన్నని, తాత ఇలా అంటున్నాడు, నిజమేనా అని అడిగింది. నిజమేనని కార్తీక్ అన్నాడు. పసిమనసుని బాధపెట్టలేక అలా అనుంటాడు, అంతమాత్రాన నువ్వెందుకు అలా ఫీలైపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ అవ్వటం నీకు బాగా అలవాటైపోయింది జ్యోత్స్న, ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతుంటే నేనైతే ఊరుకోను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న శౌర్యం వంక కోపంగా చూస్తుంది. ఇదంతా నీవల్లే వచ్చింది అని అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్తుంది.
కొంచెంసేపైన తర్వాత ఇక మెట్లమీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది శౌర్య. అలా ఆడుకుంటున్న శౌర్య దగ్గరికి ఇక వస్తుంది జ్యోత్స్న. అయితే నన్నే అందరి ముందు అవమానపరిస్తావు కదా, ఈ ఇల్లు నీదంటావా, నీదెలా అవుతుంది, ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురావిని అంటూ ఇక శౌర్యని పైనుంచి గెంటేస్తుంది. దాంతో ఇక దొళ్ళుకుంటూ శౌర్య కిందకైతే వస్తుంది. అమ్మా అని గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ దీప ఇద్దరూ కూడా చాలా భయపడిపోతారు. అప్పుడే ఇక తలకి బ్లడ్ రావడంతో ఇక వెంటనే హాస్పిటల్కైతే కార్తీకైతే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత పారిజాతమైతే జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మనిషివా రాక్షసివా, చిన్నపిల్లని కూడా చూడకుండా దాన్నలా నెట్టేశావంటే దుర్మార్గురాలా, ఇప్పుడు ఏదైనా దానికి జరగరాంది జరిగితే నెట్టేసింది నువ్వే అని తెలిస్తే ఆ కార్తీక్గాడు నీ పీక నొక్కి చంపేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం, అది గ్రానీ, అది చేసిన పనికి కోపం వచ్చి గెంటేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ గొయ్యి నువ్వే తీసుకుంటావే అని అంటూ తిడుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాని. శౌర్యని హాస్పిటల్కైతే తీసుకువెళ్తారు కార్తీకదీప. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే, భయపడికండి, చిన్నగాయమే పర్వాలేదు, నయమైపోతుంది, కట్టుకడతాను అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అదే హాస్పిటల్కి వస్తుంది డాక్టర్ హారిక. అయితే ఇక డాక్టర్ హారిక కార్తీకదీపని చూసి, ఏంటి ఇక్కడికొచ్చారు, ఎవరైనా ఉన్నారా హాస్పిటల్లో అని అడుగుతూ ఉంటుంది హారిక. అయితే ఏం లేదు మేడం, నా కూతురు మెట్లమీద నుంచి పడిపోయింది, పడిపోవడంతో అక్కడ దెబ్బ తగిలుంది అని అంటూ ఉంటుంది దీప. దీప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు కూతురుందా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, నాకు కూతురుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడిక కార్తీకైతే దీపకి జరిగిన మొదటి పెళ్లి గురించి చెప్తాడు. అదే డాక్టర్ జరిగింది అని అంటూ ఉంటే, నిజంగా ఇది మిరాకిల్, నిజంగా ఇక్కడికి నువ్వు పాపని తీసుకురావడం, దెబ్బ తగిలి ఇక్కడికి రావడం, నేను అదే హాస్పిటల్కి రావడం నిజంగా రియల్లీ గ్రేట్ అని అంటూ ఉంటే, వెంటనే మా శౌర్యకింగ్ టెస్ట్లు చేయండి డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది దీప. టెస్ట్లు కూడా అవసరం లేదు కాని చేస్తాను, తనకి బ్లడ్ ఎంతుందో ఏంటో మొత్తం కూడా శాంపిల్స్ తీసుకుంటాను. నిజంగా సుమిత్రగారు ఇక బ్రతికినట్టే, నీవు కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఏమీ కాదు దీపా, ఏమీ కాదు అని అంటూ ఉంటాది డాక్టర్ హారిక. అయితే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కార్తీకదీప ఇద్దరూ కూడా. ఇక శౌర్యని తీసుకుని ఇంటికైతే వస్తారు. వచ్చింతర్వాత శౌర్య తలకి కట్టు చూసి జ్యోత్స్న కార్తీకేమంటాడు అని భయపడుతూ ఉంటుంది. కాని కార్తీక్ మాత్రం జ్యోత్స్న దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. థ్యాంక్స్, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నీవల్లే ఈరోజు మేమింత ఆనందంగా ఉన్నాము, మా ఆనందానికి కారణం నువ్వే, నువ్వు నిజంగా చాలా గ్రేట్ జ్యోత్స్న అని జ్యోత్స్నాని పొగుడుతూ ఉంటారు కార్తీకదీప. జ్యోత్స్నాకైతే ఏమీ అర్థం కాదు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి బోనుమ్యారో శౌర్య సుమిత్రకి ఇచ్చి కాపాడబోతోందా, అసలు ఏం జరగబోతోంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. Please do subscribe and like and share.